ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. అది భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే వాళ్ళ మీద మనకి ద్వేషం కానీ కోపం కానీ ఉండకూడదు. ఒకవేళ వాళ్ళతో మనస్పర్ధలుంటే మొదట సమాధాన పడండి. తప్పు నాదే, నేనే గబక్కున మాట అనేశాను, నాదే తప్పు, సారీ అనే ఒక్క మాట మీరు క్షమాపణ అడిగి ప్రార్థనలోకి రండి. ఖచ్చితంగా మీ సమస్య ఎలాంటిదైనా సరే తండ్రి పరిష్కరిస్తాడు. మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి, ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే ఇదే, తగ్గించుకోలేకపోతున్నాం. తగ్గింపు మనం అలవాటు చేసుకోలేకపోతున్నాము. ఒక మాట అనేసాము, గబక్కన కోపంలో అనేసాము, తర్వాత సూర్యుడు అస్తమించే లోపే మన కోపం పోవాలని వాక్యం చెప్తుంది కదా. మరి ఆ మాటలు ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. అలా ప్రతి విషయంలో వాక్యం ప్రకారం మనల్ని మనం తగ్గించుకొని, అరే కోప్పడ్డాను, నా తండ్రి క్షమాపణ అడగమన్నాడు, సమాధాన పడమని నా తండ్రి చెప్పాడు కదా అని తండ్రి మాటకి ఎప్పుడైతే మీరు గౌరవించి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడతారో అప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తాడో. నా మాట విని నేను చెప్పిన మాట ప్రకారం పోయి సమాధాన పడుతుంది అని తండ్రి ఎంత సంతోషిస్తాడు. ఒకవేళ మనం తగ్గించుకోకుండా, క్షమాపణ అడగకుండా, హృదయాన్ని ఇంకా కఠినంగా చేసుకొని వచ్చి ప్రార్థనలో కూర్చొని కన్నీటి ప్రార్థన చేసిన, ఉపవాస ప్రార్థన చేసిన, భారమైన ప్రార్థన చేసిన తండ్రి వద్దకి ఆ ప్రార్థన చేరదండి. తగ్గించుకొని ఎవరైతే మొదట సమాధాన పడి వస్తారో వాళ్ళ ప్రార్థనే తండ్రి వింటాడు. మీ సమస్య ఎంత భయంకరమైన సమస్యలైనా, చిన్న సమస్య అయినా పరిష్కరించడానికి తండ్రికి ఎంతో సమయం పట్టదు. కానీ మన తగ్గింపు, మన ఓర్పు, మనం క్షమించే మనసు మనలో ఉండట్లేదు. అందుకే ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుంది. ఆలోచించుకొని సమాధానపడి ప్రార్థనలోకి రండి. లేట్ అయినా పర్వాలేదు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమై, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఎంతో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతో మంది యాక్సిడెంట్లో మరణించారని, ఎంతో మంది ప్రమాదాల్లో మరణించారు, గాయపడ్డారని, భూకంపాల వల్ల గాయపడ్డారు, మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా, ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరైతే నా ప్రభు ప్రార్థనలోకి రాలేక ఆటంకాలు అడ్డంకులతో ఉన్నారు, యేసు నామంలో ఆటంకాలు అడ్డంకులని తొలగించి నా ప్రభు ప్రార్థనలో ఏకీభవించేలా మీరే దారి చూపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రార్థనలో ఏకీభవించిన మా అందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గడిచిన ఈ దినంలో నా తండ్రి, మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంటి వారు కానీ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రివాళ్ళమయ్యా. తెలుసో తెలియకో మా క్రియల వలన, మా మాట వలన, మా చూపు వలన, మా తలంపుల వలన మీ మనసు గాయపడి ఉంటే నా తండ్రి, మీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయగల దేవా, మా మీద కోపపడకుండా నా తండ్రి, మీ నుండి మమ్మల్ని దూరం చేయకుండా నా ప్రభా, మీ మీద మీ జాలి మీ దయ మా మీద ఉంచి నా తండ్రి, చేసిన తప్పు నా తండ్రి క్షమించమని అడుగుచున్నామయ్యా. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి
మొదట నా ప్రభా సమాధానపడే హృదయాన్ని, తగ్గించుకునే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు ఇచ్చి నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత సహించారు నా తండ్రి, ఆ ప్రేమ, ఆ మనసే నా ప్రభా మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపజేయండి అయ్యా. దీర్ఘశాంతాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవ, సాత్వికమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాట జారిపోకుండా, మీ మాట నుండి తప్పిపోకుండా ప్రతి విషయంలో నా తండ్రి, ప్రతి దినము కూడా నా ప్రభా మమ్మల్ని మేము ఎలా సరి చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అజ్ఞానుల వలె సమయాన్ని పోగొట్టుకుంటున్నామయ్యా. అజ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుండి నా తండ్రి. ఎవరైతే బలహీనతలో ఉన్నారు, ఆత్మీయతలో బలం లేకుండా నా ప్రభు వెనుకబడిపోతున్నారు, చల్లారిపోయిన ప్రేమలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, చల్లారిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, ఉంటే వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండొద్దు అని మీరు చెప్పారు. కానీ ఎక్కువ మంది, అనేక మంది నా ప్రభు నులివెచ్చని స్థితిలోనే ఉంటున్నారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. అదే సమయంలో లోకాన్ని వెంబడిస్తున్నారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు నా తండ్రి, లోకస్తులాగా జీవిస్తున్నారు. మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా ప్రభా లోక ఫ్యాషన్లో బ్రతుకుతున్నారు. వారికున్న అజ్ఞానాన్ని, వారికున్న నా ప్రభా అపవాది ఆటంకాలు యేసు నామంలో తొలగించిన తండ్రి, మీ ఎడల భయం, భక్తి కలిగిన నూతన హృదయాన్ని, నూతన భయాన్ని నా ప్రభా బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. దారి తప్పిపోతున్న, రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడిన వారు కూడా లోకంలో ఎవరైతే పడిపోతున్నారు, ఒక గద్దింపు చేసైనా సరే మరలా మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా రక్షణ లేకుండా ఎంతమంది అయితే నశించిపోతున్నారు, నశించిన దానిని వెతక రక్షించడానికి మీరు వచ్చారని చెప్పిన దేవా, ఎంతో మంది మా చుట్టుపక్కల అనేక మంది మీ ప్రేమ తెలుసుకోలేకుండా మీరే నిజమైన దేవుడు అని గ్రహించుకోలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారయ్యా. తెలియదయ్యా నా తండ్రి, వారికి తెలియదయ్యా. తెలిసి తెలియక వారు చేసిన తప్పులు క్షమించండి నా తండ్రి. మేం చెప్తే వారికి అర్థం కాదు, మేం చెప్తే వారికి మనసు గ్రహించదు నా తండ్రి. కానీ మీరు మాట్లాడితేనే, ఆ మాట మీరు పలికితేనే నా ప్రభు, వారి హృదయాలు మీరు తెరిస్తేనే, వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభు మీ ప్రేమ తెలుసుకోగలుగుతారు నా తండ్రి. రక్షణ పొందాలయ్యా. ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి. అందువల్లే కదా నా ప్రభు ఇంకా మీరు ఆలస్యంగా ఉంటారు నా తండ్రి. ఆలస్యం చేస్తున్నారంటే ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొందాలనే కదా నా తండ్రి. దయగల దేవా, మా చుట్టుపక్కల మేమున్న ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉన్నారో మిమ్మల్ని తెలుసుకోకుండా వారందరి మనోనేత్రాలు తెరిచి వారి హృదయాలు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరెవరైతే ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ అక్కర కలిగి ఉన్నారు, సమస్తము ఎరిగి ఉన్న దేవా, ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. చేయదగిన పని నా ప్రభు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మేమెంత కష్టపడి పని చేసినా నిద్రాహారాలు మానుకుని ప్రయాసపడుతున్నారయ్యా. ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారయ్యా. ఆ మాట చిన్నప్పటి నుంచి మేము వింటానే ఉన్నాం, ధ్యానిస్తూనే ఉన్నాం. కానీ మా ప్రయాసంతా మీ చేతికి అప్పగించడం మాత్రం చేయలేకపోతున్నామయ్యా. మాకున్న వెరితనాన్ని, ఈలోక అజ్ఞానాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రయాసపడిపోతున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నెమ్మది కలిగిన హృదయాన్ని, సంతోషం కలిగిన జీవితాన్ని నా ప్రభు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు అభివృద్ధి చెందుతారయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి సమస్తము సమకూరుతాయి నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు ఏ లోటు ఉండదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వారు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి. అక్కడ పనిచేసే చోట నా తండ్రి ఏ ఆటంకాలు రాకుండా నా ప్రభు ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, వారు చేయదగిన పని కన్నా ఎక్కువ భారాన్ని వారి మీద మోపకుండా నా తండ్రి, ఒత్తిడి లేకుండా నా ప్రభు, మెంటల్ ప్రెషర్ లేకుండా ప్రశాంతమైన ఉద్యోగాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. తొందరపాటు నా ప్రభు మేమే నా తండ్రి తొందరగా ముందుకెళ్ళాలని మేమే ప్రయాసపడుతున్నామేమో నా తండ్రి.
మాకున్న అజ్ఞానాన్ని తీసివేయమని అడుగుచున్నాం. నెమ్మది కలిగిన జీవితాలు, నెమ్మది కలిగిన ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే వ్యాపారాలు వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద కంపెనీలో జాబ్ వచ్చినా సరే, ఎంత మంచి శాలరీ సంపాదిస్తున్నా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే నా తండ్రి, గర్వం అహంకారం బిడ్డలకు రాకుండా గర్విష్ఠుల గర్వాన్ని అణచి గద్దె నుండి దింపుతారని చెప్పిన దేవా, ఆ మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి నా తండ్రి. భయపడాలయ్యా. అమ్మో, నేను గర్విస్తే, మనసులో నా హృదయంలో నేను గర్వించినా కూడా అది నా తండ్రికి తెలిసిపోయింది కదా. నేను గర్విస్తే గర్వాన్ని అణచివేసి గద్దె నుండి దింపుతారన్నాడు కదా నా తండ్రి అనే భయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి. తగ్గింపు హృదయం, దీన మనసు, వినయం, విధేయత గల హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వర్షాలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారయ్యా. ఎన్నో పనులు చేస్తున్నారు వర్షాల కోసం. తెలియదయ్యా, తెలిసి తెలియక చేస్తున్న పనులే నా తండ్రి. బిడ్డలు తెలుసు తెలియక వారు చేస్తున్న పనులు క్షమించి నా తండ్రి. విస్తారమైన వర్షాలు నా ప్రభ పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. పంట విస్తారంగా వస్తేనేగా నా తండ్రి మేము నా ప్రభ సంతృప్తిగా ఉండగలం నా తండ్రి. వారు బాధపడుతుంటే మేము ప్రశాంతంగా ఉండలేం కదయ్యా. ఆ మనసు ఇచ్చింది మీరే కదా నా తండ్రి, మీ మనసే కదా నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎంత సున్నితమైన మనసు అయ్యా. ఆ సున్నితమైన మనసే నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కోపపరుడి కానీ పాపము చేయకుడి. మీ కోపం సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపాన్ని తీసివేసుకోవాలి అని నా చెప్పిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ, ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాల్లో నా తండ్రి, ఎవరైతే ఎవరి మీద కోపడ్డారో ఆ కోపాన్ని ఇంకా వారి హృదయంలో పెట్టుకున్నారు, ఒక గద్దింపు చేసి నా తండ్రి వారి హృదయాల్లో ఉన్న కోపాన్ని, మనస్పర్ధను తీసివేసి నా తండ్రి తగ్గింపు, సమాధానపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ కోపం ద్వేషంగా మారకుండా, ఆ కోపం పగగా మారకుండా నా ప్రభ, సూర్యుడు అస్తమించే లోపే నా తండ్రి ప్రతి ఒక్కరిలో ఉన్న కోపాన్ని తీసివేసి నా తండ్రి నెమ్మది కలిగిన మనసుని మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, కుటుంబాల్లో ఏ అక్కరలు ఉన్నాయో, ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు నా తండ్రి. ఎంత కష్టపడుతున్నా కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవట్లేదని బాధపడుతున్నారు. ఎక్కడ జారిపోతున్నారు, మొదట ఎక్కడ వాక్యం నుండి తప్పిపోతున్నారు. ఆ మనసు గ్రహించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారు చేసిన తప్పు ఒప్పుకోవాలయ్యా. గ్రహించుకోవాలంటే వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనేగా నా తండ్రి. దయగల దేవా, బిడ్డలు నా తండ్రి వారు ఏ క్రియలు చేస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, మాట వలన, తలంపు వలన ఎక్కడ జారిపోతున్నారు బిడ్డలు గ్రహించుకొని నా ప్రభ వారిని వారు సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్యలు చూసి భయపడకుండా నడి సముద్రం వంటి సమస్యల గుండా వెళుతున్నా సరే నా తండ్రి నాకున్నాడు. అంత పెద్ద మహాసముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఆయన బిడ్డను నడిపించాడు క్షేమంగా నా తండ్రి. బురద కూడా లేకుండా, బురద ఉంటే ఒకవేళ కాలు ఇరుకుపోయిద్దేమోనని ఇంత తడి కూడా లేకుండా ఆరిన నేల మీద బిడ్డలు నడిపించారు నా తండ్రి. అంత శక్తిగల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు ఆలోచించాలి అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించండి. సమస్య వస్తుంది, సమస్యలు ఉన్నాయి కుటుంబాల్లో, కానీ ఎందుకు ఆ సమస్యలు వచ్చాయి? ఎక్కడో నేను జారిపోయాను, ఎక్కడో వాక్యం నుండి తప్పిపోయాను, ఏదో విషయంలో నా తండ్రి మనసు గాయపడుతుంది, నా వల్ల, నా బిడ్డల వల్ల, నా ఇంటి వారి క్రియల వల్ల నా తండ్రి మనసు నొచ్చుకుంటుంది. అందుకే ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను అనే గ్రహింపు నా ప్రభ బిడ్డలకు ఇచ్చిన తండ్రి. పశ్చాత్తాపడే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుదురు అని మీరు చెప్పిన మాట ప్రకారం అతిక్రమంలో ఇంకా ఎవరైతే దాచిపెడుతున్నారో వారి హృదయాలు కరిగింప చేయండి అయ్యా. తెలియదు నా తండ్రి, తెలిసి తెలియక చేసిన తప్పులే నా ప్రభ. చేసిన తప్పు ఒప్పుకోకుండా ఎవరైతే దాచిపెడుతున్నారో నా తండ్రి మీకు తెలుసు నా తండ్రి. వారి మాటలు, వారి క్రియలు, వారి ప్రవర్తన ప్రతిదీ కూడా మీకు తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరిగా గ్రహింపించి వారు చేసిన ప్రతి తప్పు, చిన్నదైనా పెద్దదైనా సరే కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు నా ప్రభ బిడ్డలందరికీ అనుగ్రహించమని, వారి మీద కనికరపడి నా తండ్రి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించి అప్పుల నుంచి నా ప్రభ బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి
అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ప్రభ, హాస్పిటల్లో ఉన్నారు, ఆపరేషన్లు అయి ఉన్నారు, దీర్ఘకాలిక రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారు, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు నా తండ్రి, గర్భఫలం లేక నా ప్రభ, ఆటంకాలు ఎందుకు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసయ్యా. క్యాన్సర్ గడ్డలతో అనేక రకాల క్యాన్సర్లు నా ప్రభ, రకరకాల వ్యాధులు, రోగాలు రావడానికి కారణం మేమే నా తండ్రి, మేమేనయ్యా. మేం చేసిన తప్పులు, మేం చేసిన క్రియలు, మా పాపాల వల్లే నా ప్రభ అనేకమైన రోగాలు వస్తున్నాయని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి అయ్యా. పసిపిల్లలు నా తండ్రి, తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు తగలకుండా నా ప్రభ వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. పసిపిల్లలు కదా, వారికి ఏం తెలుసు నా తండ్రి, వారికి ఏమీ తెలియని వయసు కదా నా తండ్రి. అయినా ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారంటే తప్పు మేం చేసిందే నా తండ్రి. దయగల దేవ, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేటర్ మీద ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవ. ఒకనొక సమయంలో హిజ్కియా గారిని గొప్పవారు నా తండ్రి, మరణకరమైన రోగముతో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు నా ప్రభ, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పి దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. హిజ్కియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, దీర్ఘకాలిక వ్యాధులతో నా ప్రభ, పక్షవాతంతో, నరాల బలహీనతతో, థైరాయిడ్తో నా తండ్రి, గర్భాశయంలో నీటి బుడగలు నా తండ్రి, కిడ్నీ సమస్యతో నా ప్రభ, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులతో, ఆస్తమాతో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో, బీపీ, షుగర్తో, దగ్గు, జలుబు, జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి దయతో నా ప్రభ, వారు చేసిన తప్పుడు దయతో క్షమించిన తండ్రి, వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నాను. నేనేదో నీతి మంత్రాలు, నేనేదో భక్తి గల దాంట్లో కాదు నా తండ్రి, తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పుడు దయతో క్షమించిన తండ్రి, బిడ్డల మీద మీ హస్తం ఉంచి యేసు నామములో సంపూర్ణ స్వస్థత నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభ నూతన శక్తిని బిడ్డలు పొందుకోవాలి, నూతన స్వస్థత బిడ్డలు పొందుకోవాలి నా తండ్రి, నూతన బలము నా ప్రభ, నూతన స్వస్థత, నూతన ఆయుష్ నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఆపరేషన్ అయి ఉన్న వాళ్ళు త్వరగా నా తండ్రి నయమై నా ప్రభ కుట్లు నా తండ్రి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే బ్లడ్ సరిగా లేదని నా ప్రభ, విటమిన్స్ లోపంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి సరైన ఆహారం ఎలా తీసుకోవాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యలు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగించిన తండ్రి మంచి ఆహారం నా ప్రభ బిడ్డలు తీసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఆ బలము శక్తి మీరిస్తేనే నా ప్రభ మేము నిలబడతాం నా తండ్రి. మీ శక్తి అయితేనే నా ప్రభ మేము చురుకుదనంతో ఉంటాం నా ప్రభ. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత సీనియర్ డాక్టర్లతో చూపించుకున్నా సరే స్వస్థత మీరిస్తేనే నా తండ్రి. మీరు స్వస్థపరిస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు, మీరు స్వస్థపరిస్తేనే నూతన శక్తిని పొందుకుంటారు, మీరు స్వస్థపరిస్తేనే నూతన ఆయుష్ని బిడ్డలు పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. చేసిన తప్పుడు మరలా వాటి జోలికి పోకుండా నూతన భయం భక్తి నా తండ్రి, నూతన మనసుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ యవనస్తులు నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నాకు మేలు అని చెప్పినది యవనస్తులు నా తండ్రి లోకంలో బ్రతుకుతున్నారు, లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి, ఉపవాసం చేసే బిడ్డలే నా ప్రభ. కానీ నా తండ్రి లోకంలో బ్రతుకుతున్నారయ్యా, తెలియట్లేదయ్యా, అపవాది చేతిలో పడుతున్నామని గ్రహింపు లేకుండా ఉన్నారు, తెలియదయ్యా. బిడ్డలు తెలుసు తెలియకో చేసిన తప్పుడు క్షమించిన తండ్రి వారిని నా ప్రభ సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. చెడు స్నేహాల్లో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు వ్యసనాలకి బానిసలయ్యారు నా ప్రభ, అక్రమ సంబంధాల వల్ల ఎవరైతే కృంగిపోతున్నారో నా తండ్రి, అక్రమ సంబంధంలో పడిపోతున్నారు నా తండ్రి, పాపంలో పడిపోతున్నారు, పాపంలోనే బ్రతుకుతున్నారు నా ప్రభ, డ్రగ్స్కి ఎవరైతే అలవాటు పడ్డారు ప్రతి ఒక్కరు నా తండ్రి యేసు నామంలో నా ప్రభ వారి ఆ చెడు నుంచి విడిపించి నా తండ్రి నూతన హృదయాన్ని, నూతన జీవితాలను బిడ్డలకు అనుగ్రహించండి. పిచ్చివాళ్ళైపోతున్నారు నా తండ్రి లోకంలో నా తండ్రి. వారు ఏ పని చేస్తున్నారు, వారి క్రియలు ఎలా ఉన్నాయో వారు గ్రహించుకోలేకపోతున్నారయ్యా. దయగల దేవా, అపవాది చేతిలో పడి నలిగిపోతున్నారయ్యా, గ్రహించుకోలేని స్థితిలో తెలియదయ్యా. బిడ్డలు యవన కాలంలో నా తండ్రి
ఈ లోక జ్ఞానం వారికి తెలియదు కదా నా తండ్రి. తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్కరిని యేసు నామంలో అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభా మీ వైపు నడిపించమని, నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని ప్రతి యవ్వనస్తులకు అనుగ్రహించండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యవంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అని మీరు చెప్పిన మాట ప్రకారం నా ప్రభు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల మాటకు లోబడాలి. తల్లిదండ్రులకు వినయం కలిగి విధేయత కలిగి నడుచుకునే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా చిన్న బిడ్డలు నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడమ్మా అని మీరు చెప్పారు. కానీ నా ప్రభా బిడ్డలు ఎలా పెంచాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. మా మాట వారు వినరయ్య, తప్పు మాదే నా తండ్రి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే సరైన దారిలో నడిపించకపోవడం తప్పు మాదేనయ్య. దయగల దేవ, మేము చేసిన తప్పు వల్ల నా ప్రభా బిడ్డల భవిష్యత్తు నా తండ్రి పాడవకుండా నా ప్రభా వారి మీద దయించి నా తండ్రి మేం చేసిన తప్పులు క్షమించి సరైన దారిలో బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, మీకు ఇష్టలుగా మా బిడ్డలు పెంచండి. మీ ఎడలపై భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బాలుడుగా ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచే నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది బిడ్డల్ని మీకు ఇష్టలుగా పెంచుకున్నారయ్యా. మీకు నమ్మకమైన వారిగా పెంచుకున్నారు. మీ హృదయానుసారంగా నడిచే హృదయాన్ని వారికి ఇచ్చారయ్యా. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. కానీ ఆశ నా ప్రభ మాకున్న బిడ్డలు ఆ రీతిగా పెరగాలని, మాకున్న బిడ్డలు ఆ రీతిగా నా తండ్రి నడవాలని ఆశ నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో మొదట వారందరి హృదయాలు వారందరి తలంపులు నా ప్రభ మీ వైపు తిప్పడం నా తండ్రి. ఎవరైతే తల్లిదండ్రులు వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగిన హృదయాన్ని మొదట ఇచ్చి లోకంలో ఉంటే బిడ్డలు సరిచేసి నా తండ్రి సరైన క్రమంలో మీకు ఇష్టలుగా వారిని మార్చిన తర్వాత నా ప్రభ మీ చిత్తంలో వారి వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే బిడ్డలు ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారు. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే మరణించే వరకు ఒకరితో ఒకరు కలిసే ఉంటారయ్యా. మాకున్న ఈలోక అనుభవంతో మాకున్న ఈలోక జ్ఞానంతో మేము వివాహాలు జరిపిస్తే మా కళ్ళ ముందే ఎంతో మంది విడిపోయారు. మా కళ్ళ ముందే ఎంతో మంది దారి తప్పారు. మా కళ్ళ ముందే నా ప్రభ కుటుంబాలు నా తండ్రి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాయి నా ప్రభ. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీ వద్దకు వచ్చారు మీ బిడ్డలు నా తండ్రి. మీ వాడ భయం భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి మీ చిత్తంలో మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయని బట్టి నా ప్రభ ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. వారి వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పిడిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనబడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి లోక ఆడంబరాలకు పోకుండా లోకస్తులాగా నా తండ్రి లోక ఆశలకు పోకుండా నా తండ్రి ఉన్నంతలోనే నా ప్రభు అప్పుల పాలవ్వకుండా ఉన్నంతలోనే ఎలా వివాహాన్ని జరిపించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవ మొదట ఆ బహుమానం పొందుకునేలా మీ బిడ్డలను సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల వైపు చూడకుండా, మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా, మనుషుల సహాయాన్ని బిడ్డలు కోరుకోకుండా, మెడిసిన్ మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలను సరిచేసి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నామయ్యా. తెలుసో తెలియకో చేసిన తప్పులు నా తండ్రి దయతో క్షమించిన ప్రభు మీ వద్దకు వచ్చారు కదా నా తండ్రి. మీ వద్దకు వచ్చేవారిని మీరు ఎంత మాత్రం త్రోసివేయరు కదయ్యా. దయగల దేవ ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. బహుమానం పొందుకున్న ప్రతి ఒక్కరు నాతో ఆ బహుమానం కోల్పోకుండా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన. ఎవ్వరూ నాతో గర్భాన్ని పోగొట్టుకోకుండా మిస్క్యారేజ్ అవ్వకుండా నా ప్రభ ఇచ్చిన గర్భాన్ని నా ప్రభ గర్భఫలాన్ని నాతో స్థిరపరచమని నా ప్రభ మీ
మీ కాపుదల ఉంచమని నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలయ్యా. దావీదు గారు ఏ రీతిగా అయితే మీకు కృతజ్ఞతలు చెప్పారు అదే మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన ఆశ నా తండ్రి ప్రతిరోజు కూడా నా తండ్రి దినము నాకు 7 మార్లు నా ప్రభ మీకు కృతజ్ఞతలు చెప్పారంటే ఎంత ధన్యత, ఎంత బిజీ నా తండ్రి. అంత గొప్ప రాజు అయి ఉండి కూడా దినము నాకు 7 మార్లు మీతో మాట్లాడటానికి సమయాన్ని నా ప్రభు కేటాయించారంటే ఎంత ప్రేమ నా తండ్రి మీరంటే. ఆ రీతిగా నా ప్రభు ఆ మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు, తెలిసి తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి, చిన్న బిడ్డలుంటే వారి మొహం చూసైనా సరే నా తండ్రి ఆ చిన్న బిడ్డల మనసు నా తండ్రి కృంగిపోకుండా నా ప్రభ గాయపడకుండా నా తండ్రి విడిపోయిన ప్రతి ఒక్కరిని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. అధికారులకు లోబడమన్న మీ మాట చొప్పున ప్రతి ఒక్కరు అధికారులకు లోబడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ సేవ చేసే బిడ్డలకు నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట కూడా పొల్లైనా సరే తీసివేయకుండా కలపకుండా ఎలా బోధించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి. వారి గురించి మాట్లాడే అర్హత నాకైతే లేదయ్యా. అయినా సరే నా తండ్రి బిడ్డలు దారి తప్పకుండా నా ప్రభ లోక ఆడంబరాలకి లోక మర్యాదలు నా ప్రభ బిడ్డలు అనుసరింపకుండా నా తండ్రి వెలగల వస్త్రాలు కూడా మీరు ఆశింపవద్దు అని మీరు చెప్పిన మాట బిడ్డలు గ్రహించుకొని నా తండ్రి తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నా తండ్రి వినయము కలిగి నా ప్రభ ఎలా మీ సేవ చేయాలి ఆ గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వచ్చే మీ మంత్రానికి వచ్చే బిడ్డలు విశ్వాసాన్ని నా ప్రభు బిడ్డలు దారి తప్పకుండా వారిని జాగ్రత్తగా మీరు చెప్పిన మాట ప్రకారం ఎలా నడిపించాలో ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రభు జనానికి నా ప్రభు ప్రజలకు నచ్చే మాటలు మాట్లాడకుండా నా తండ్రి వారికి నచ్చిన మాటలు తీయటి మాటలు మా సొంత మాటలు నా ప్రభు బిడ్డలకు చెప్పకుండా వాక్యం ప్రకారం ఖచ్చితంగా ఎలా బోధించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధాల వల్ల అమాయకమైన ప్రజలు నా ప్రభ మరణించకుండా గాయపడకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచెవేంటి నా తండ్రి. యుద్ధాన్ని ఆపగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు అక్కడ సమయానికి నా ప్రభ బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలి ఆ బుద్ధిని మాకు ప్రసాదించి మన అడుగుచున్నాం అనుగ్రహించి మన అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మీ బిడ్డల మీద మీ సేవ చేసే బిడ్డల మీద మిమ్మల్ని ఆరాధించే బిడ్డల మీద నా తండ్రి వ్యతిరేకంగా మారుతున్నారు దాడులు చేస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తెలియదయ్యా తెలిసి తెలియక నా తండ్రి అలా మాట్లాడుతున్నారయ్యా. తెలిసి తెలియక నా ప్రభు వారితో నా ప్రభు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తెలియదయ్యా తెలిసి తెలియక బిడ్డలు చేస్తున్న తప్పుడు దయతో క్షమించండి. ఒకనొక సమయంలో నా ప్రభ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు నా తండ్రి ఎంత భయంకరంగా హింసించాడు మీ బిడ్డని ఎంత భయంకరంగా గాయపరిచాడు నా తండ్రి ఎంతో మందిని హతమార్చాడయ్యా. తెలియదయ్యా తెలిసి తెలియక చేసిన తప్పే కాబట్టి మీరు క్షమించారు నా తండ్రి. ఎంత ధన్యత ఇచ్చారయ్యా. మీరు ఒక్క మాట పలికారు. ఎంత గొప్ప ధన్యత ఎంత మనసు ఎంత కఠినమైన మనసు కూడా కరిగిపోయిందయ్యా. పౌలు గారుగా మార్చి మీకు హతసాక్షిగా నిలబెట్టుకున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింపచేసి నా ప్రభ ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి. తెలియదయ్యా తెలిసి తెలియక మాట్లాడిన మాటలు దయతో క్షమించి నా తండ్రి వారి మనసులు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడి ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి కుటుంబాలను విడిచిపెట్టి అయిన వాళ్ళని బంధువులు స్నేహితులు అందరినీ విడిచిపెట్టి అంత దూరం పనుల కోసం వెళ్ళారు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయి. ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు. ఎందువల్ల అంత దూరం వెళ్లాల్సి వచ్చిందో మీకు తెలుసయ్యా.
అక్కడ నా ప్రభ బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు వారి చేయదగిన పని కన్నా ఎక్కువ భారాన్ని వారి మీద మోపకుండా, వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యో, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, నేనెలా వారిని ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసుని ప్రతి యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకి ఇవ్వండి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు గారి మీద దయ పుట్టించారయ్యా. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. యోసేపు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారయ్య. బిడ్డలు నా తండ్రి ఎవరి దగ్గర పని చేస్తున్నారు, యజమానులు కఠినమైన హృదయాన్ని తీసివేసి నా ప్రభ బిడ్డల మీద దయ కలిగించి వారిని ఇబ్బంది పెట్టకుండా, వారు చేసిన కష్టాన్ని దోచుకోకుండా నా ప్రభ తగిన జీతం ఇచ్చే మనసు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. వారి పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ నా తండ్రి, ఇంటి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ప్రమాదాలు, ఏ ఆటంకాలు, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ వచ్చి మీ బలము శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వారు ఒప్పుకున్న పని త్వరగా ముగించుకుని నా తండ్రి క్షేమంగా తిరిగి మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే విదేశాలకు చదువుల కోసం వెళ్ళారో నా ప్రభ ఎన్నో అప్పులు చేసి వెళ్ళుంటారు నా తండ్రి, ఎంతో ఖర్చు చేసుకుని వెళ్ళుంటారయ్యా. ఆ చదివే దగ్గర నా తండ్రి వారున్న ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి వారి చుట్టూ మీ రక్షణ కంచె వేసి నా తండ్రి చదివింది నా ప్రభ మంచిగా చదువుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి చదువు అయిపోయిన ఉద్యోగాలు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు మీ దయను బట్టి, మీ కృపను బట్టి మంచి జీతంతో మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.